ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్గా రూపుదిద్దుకుంటూ అనేక రకాల పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. నూతన ప్రభుత్వ నిర్ణయాలు రియల్ రంగానికి అనుకూలంగా ఉండడంతో వాణిజ్య రాజధానిగా పేరొందిన విజయవాడ నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. స్థిరాస్తి రంగం ఆశాజనకంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో అనేక రకాల వెంచర్లు వెలిశాయి. ముఖ్యంగా విజయవాడలో గల ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ ఎస్ఆర్కే టౌన్షిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈరోజు సర్వసాధారణంగా మనం ఒక ప్లాట్ మీద పెట్టుబడి పెట్టినట్లయితే ఒక 5 నుంచి 6 సంవత్సరాలకి డబల్ అవుతుంది అనే ఉద్దేశంతో పెడతా ఉండటం జరుగుతుంది. కానీ ఈ యొక్క ఎస్ఆర్కే శ్రీ సిటీ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్కి 3 సంవత్సరాల లోపే రెట్టింపు అయింది అనేది ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కస్టమర్స్కి మేము మంచి మంచి వెంచర్లు కానీ మంచి లేఅవుట్లలో జరగబోయే అభివృద్ధిని కానీ వీరందరితో మేము షేర్ చేసుకొని వీరి యొక్క పెట్టుబడులను కూడా అతి త్వరలో రెట్టింపు అయ్యే విధానాన్ని చేయాలని, అటువంటి దానికి మేము కంప్లీట్గా తొందరలోనే, అంటే ఎందులో పెట్టుబడి పెట్టినా సరే, ఒక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాము, ఎస్ఆర్కే శ్రీ సిటీలో పెట్టుబడి పెట్టాము అంటే ఒక నమ్మకం, ఒక రెట్టింపు, ఒక ఆర్థిక అభివృద్ధి అనేది ఒక ఎస్ఆర్కే శ్రీ సిటీకే సాధ్యమని నేను గర్వంగా కూడా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంతకు మించి అభివృద్ధి చేస్తూ మంచి వెంచర్లను ఇస్తూ, అంటే సిటీకి అందుబాటులో వేస్తూ మంచి డెవలప్మెంట్స్ కానీ అందించినట్లయితే రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ కూడా పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్ కూడా చాలా ఆనందంగా ఉంటాడనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవాడలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో, నగరానికి చేరువలో, నివాసయోగ్యమైన ప్రాంతాలలో ప్రజల అవసరాలు, సౌకర్యాలు, ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యతతో వెంచర్లు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడంలో ఎస్ఆర్కే బ్రాండ్ ప్రజల మదిలో నిలిచిపోయింది. ఎక్కువగా రిపీటెడ్ కస్టమర్లు వీరికి ఉండడంతో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్లు ప్రారంభం నుండే కొనుగోళ్లు మొదలవుతాయి. పేరు రవి. మేము ఫస్ట్ గోశాల్లో తీసుకున్నాం సైటు. అక్కడ అసలు సంవత్సరంన్నరకి అసలు ఊరిలాగా అయిపోయింది. అది అసలు ఇంత త్వరగా ఊద్దా, రీలే మామూలుగా ఫ్లాట్లు వేసేయని నేను చూశాను. తర్వాత ఇక్కడ వేస్తున్నారని చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇంకా ఈ సంస్థకి కంపల్సరీ తీసుకోవాలి, మనం అవసరం ఇల్లు కట్టుకుందాం అని వచ్చాను. తీసుకున్నా. ఇక్కడ కూడా బాగానే ఉంది. 6 నెలల్లోనే బాగా వర్క్ చాలా బాగా చేశారు. ఇందులోనే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. సిటీకి దగ్గర, ఇంకా అసలు భయం అవసరం లేదు. ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ కుబేరా, నమ్మకం నిరంతరం. 2014లో ప్రారంభించబడిన ఈ సంస్థ నేటికి 20 వెంచర్లను విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ఈ విజయానికి మూలం ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ వ్యవస్థాపకులు ఎండి శ్రీ మందలపు హనుమంతరావు. వీరు సాధారణ కుటుంబంలో గుంటూరు జిల్లా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి సాధారణ విద్యాభ్యాసం చేసి స్వయంగా వ్యవసాయం చేసి తర్వాత ఎల్ఐసి ఏజెంటుగా ప్రజలతో మమేకమై 10 సంవత్సరాలు పనిచేశారు. ఏజెంట్గా ఉన్న సమయంలో ప్రజల అవసరాలు, ఆకాంక్షల్ని గుర్తించి సామాన్య ప్రజలకు ఏదైనా ఉపయోగకరమైన, అభివృద్ధికి తోడ్పడే పని చేపట్టాలనే సదుద్దేశంతో గుంటూరులో సాధారణంగా చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించి చిన్న వెంచర్లతో నేటికి 20కి పైగా అద్భుతమైన వెంచర్లను గుంటూరు, అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేసిన ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ని ఒక బ్రాండ్గా నిలబెట్టిన ఘనత మందలపు హనుమంతరావు గారికి దక్కుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే బందర్ రోడ్లో పునాదిపాడులో శ్రీ సిటీ లెజెండ్ అనే వెంచర్ వేయటం జరిగింది. ఈరోజు అందులో చాలామంది నివాస ప్రాంతంగా అది అభివృద్ధి చేయటం జరిగింది. అదేవిధంగా గోశాల శ్రీ సిటీ ప్లాటినా గోశాల ఈరోజు ఎంతో అభివృద్ధితో ముందుకు దూసుకెళ్తూ అందులో టెంపుల్ కానీ, పార్కులు కానీ, సీసీ రోడ్లు కానీ చాలా అద్భుతంగా వేయటం జరిగింది. సో ఒక్క సంవత్సరంలో
రెండింతలు పెరిగింది అని అంటే నిజంగా నమ్మలేని విషయం. రియల్ ఎస్టేట్లో ఒక్క సంవత్సరంలోనే అది డబల్ అయిపోయింది. సో ఈ విధంగా శ్రీ సిటీ భాగ్యనగర్ ఈడుపుగల్లు, శ్రీ సిటీ ప్రైమ్ కంకిపాడు, శ్రీ సిటీ ఫేజ్ 1 కంతేరు, శ్రీ సిటీ ఫేజ్ 2 కాజా, శ్రీ సిటీ ఫేజ్ 3 కాజా, శ్రీ సిటీ ఫేజ్ 4 కంతేరు. ఇట్లా 2014 నుంచి చూసుకున్నట్లయితే మేము అక్కడ 2019కి ముందు 14 వెంచర్లు వేసి అమరావతి క్యాపిటల్కి సరౌండింగ్లో చాలా అభివృద్ధి చేసి ఆ రోజే మా కస్టమర్లు శ్రీ సిటీ అంటే ఒక బ్రాండ్గా నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చననేది కస్టమర్లకి నమ్మటం జరుగుతూ ఉంది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన వ్యక్తి హనుమంతరావు. తమ వారితో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా ప్రతి వెంచర్కి కావలసిన అన్ని అవసరాల్ని స్వయంగా చర్చించి తెలుసుకుని విజయవంతంగా పూర్తి చేయడం వీరి ప్రత్యేకత. 20 వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసి 300 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తూ కన్స్ట్రక్షన్ రంగంలో పేరెన్నికగన్న సంస్థగా ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ ఎదిగింది. అపార్ట్మెంట్ విల్లాలను సైతం పూర్తి చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత హనుమంతరావు గారికే చెందుతోంది. తాను కూడా సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో 8,000 మంది కస్టమర్లు, ప్రత్యక్షంగానూ 200 మంది, పరోక్షంగా 100 మంది ఉద్యోగస్తులుగా వీరి కంపెనీలో తమ సేవలందిస్తున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఈ రోజున ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే కనుక కనీసం హీనపక్షం 2 బెడ్రూమ్ ఫ్లాట్ 60 నుంచి 70 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది. అదే 150 గజాల స్థలంలో మా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే సొంత ఇంటి నిర్మాణం చేసుకున్నా కానీ అంత ఖర్చు కనపడదన్నమాట. సో ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనించినటువంటి విజయవాడ ప్రజలు కావచ్చు, గుంటూరు ప్రజలు కావచ్చు, శ్రీ సిటీకి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంలోనే గుంటూరులో అనేక రకాల గత 10 సంవత్సరాలుగా అనేక రకాల వెంచర్స్ని కంప్లీట్ చేసుకొని విజయవాడలో ఒక 7-8 రకాల వెంచర్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మేము కండ్రిక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కండ్రిక అనేటువంటి ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా 3 రోడ్లు అనుసంధానం చేస్తూ ఉంటుంది. అది 3 ఫేజులుగా విభజించాం దీన్ని. ఫేజ్ 1లో 40 ఎకరాలు, ఫేజ్ 2లో 7.5 ఏకర్స్, ఫేజ్ 3లో 15 ఏకర్స్, ఇట్లా 3 రకాలుగా విభజించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సైజుల్లో ప్లాట్స్ని ఇవ్వడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 80 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఆహ్లాద వాతావరణంలో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ కుబేరా వెంచర్ని ప్రారంభించింది. ఈ వెంచర్ నేషనల్ హైవే 16 వెస్ట్ బైపాస్కి ఆనుకొని ఉంది. డీమార్ట్, మ్యాంగో మార్కెట్కి సమీపంలో నెలకొని ఉంది. ఓపెన్ ప్లాట్, ఇండిపెండెంట్ హౌస్ లేదా విల్లాలతో ఈ వెంచర్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీ సిటీ కుబేరా, శ్రీ సిటీ కుబేరా చూసుకున్నట్లయితే ఇటువంటి మంచి వెంచర్ మళ్ళీ భవిష్యత్తులో నేను కూడా వేయగలనా అనేది అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇవాళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 80 ఎకరాలు అద్భుతమైన వెంచర్, 80 ఎకరాలు 1250 ప్లాట్లతో కూడిన కార్పొరేషన్ లిమిట్లో వెంచర్ వేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను నేను. 1250 ప్లాట్లతో కూడిన శ్రీ సిటీ కుబేరా అనే వెంచర్ వెస్ట్ బైపాస్ కానుకొని మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ఉండటం చాలా అభివృద్ధి జరిగిన ప్రాంతంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. కానీ అందులో ఉన్న కస్టమర్స్ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఇవ్వబోయే పార్కులు కానీ, అందులో చేసే డెవలప్మెంట్ కానీ, అందులో ఉన్న ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, అందులో ఉన్న డ్రైనేజీ వర్క్ కానీ చాలా అద్భుతంగా ఉంది అనేది మా సైట్కి వచ్చిన ప్రతి కస్టమరు కూడా ఆ యొక్క సైట్లో వర్కులు చూసినట్లయితే
చాలా బాగా చేస్తున్నారండి. మేము ఎప్పుడు ఎక్కడా చూడలేదు. హైదరాబాద్లో కూడా మేము చాలా వెంచర్లు చూసాం, కానీ ఇంత డెవలప్మెంట్తో ఎక్కడా చేసి ఉండలేదు అని చెప్పేసి మాకు చాలా కంగ్రాచులేషన్స్ చెప్తా, చాలామంది మాకు చెప్తా మా యొక్క కస్టమర్స్ జరుగుతూ ఉంది. ఈ వెంచర్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్, అమరావతి సెక్రటేరియట్, గుంటూరు హైవే, హైదరాబాద్, చెన్నై, కోల్కతాకు వెళ్లే అవకాశం ఉంది. అమెనిటీస్లో భాగంగా గణపతి టెంపుల్, క్లబ్ హౌస్, చిల్డ్రన్ పార్క్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాల్, జిమ్, యోగా, ఇండోర్ గేమ్స్ వంటి అనేక సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. హాయ్ అండి, నమస్తే. నా పేరు ఆశీష్, విజయవాడ. శ్రీ సిటీ కుబేరా వెంచర్లో ఒక ప్లాట్ అనేది తీసుకోవటం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ప్లాట్. దీంట్లో ప్లాట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, మండలపు హనుమంతరావు గారు ప్రీవియస్ ఒక వెంచర్స్ని మేము చూసామండి. చాలా బ్యూటిఫుల్గా ఆయన డెవలప్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. రీసెంట్లీగా గోసాల్లో ఒక ప్రాజెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్స్ 36 ఎకర్స్. మేము వెళ్ళి చూసినప్పుడు ఆ వెంచర్ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటని చూస్తే, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 20,000 ఉంది. ఈరోజు అక్కడ 40,000 అన్న ప్లాట్ దొరకట్లా. ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాసు, ఓపెన్ ప్లాట్స్ అనేది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా సిమెంట్ రోడ్స్, పార్కు ఇలాంటివి చేసిన తర్వాత మేము కూడా దీంట్లో ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈ శ్రీ సిటీ కుబేరాలో ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకున్నాము. ఇది యాక్చువల్గా సిటీకి బైపాస్కి దగ్గరగా ఉంది. వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉండటం వల్ల దీంట్లో మేము తీసుకోవటం జరిగింది. తర్వాత చూసినట్టయితే 4 ఎకర్స్ పార్క్ అనేది 30 యూనిట్స్తో పాటు చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నారు. 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నారు. మేము తీసుకున్నప్పుడు ఏం లేదండి, యాక్చువల్గా ఇదంతా మీరు చూసినట్టయితే ఓపెన్ ల్యాండ్గా ఉంది. ఈరోజు ఒక 6 to 7 మంత్స్లో ఇంత గ్రోత్ జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఒక 5 ప్లాట్స్ తీసుకున్నారండి దీంట్లో. ఎస్ఆర్కే టౌన్షిప్ వారు సగర్వంగా అందిస్తున్న శ్రీ సిటీ కుబేరా, నమ్మకం నిరంతరం. ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, మెయిన్ రోడ్స్ అన్ని 3 బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయండి. సబ్ రోడ్స్ ఏమో సీసీ రోడ్స్ వస్తాయి. జిమ్, నెక్స్ట్ కార్పొరేషన్ పరిధిలో ఉండటం వల్ల మనకి మున్సిపల్ వాటర్ కూడా ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఈ వెంచర్లో అన్ని 40 ఫీట్ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచినీరు, రెరా అప్రూవల్తో పాటు 4 ఎకరాల స్థలంలో ఆధునిక గేటెడ్ కమ్యూనిటీ పార్కుని ఏర్పాటు చేశారు. అన్ని పండగలని ఆహ్లాదంగా నిర్వహించేందుకు అనువైన ప్రాంతంగా ఈ వెంచర్ నిర్మితమవుతోంది. త్వరితగతిన కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంతో కస్టమర్లు తమ పెట్టుబడులను శ్రీ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండగ సైతం ఘనంగా నిర్వహించారు. ఇంటిల్లిపాది ఉత్సాహంగా జరుపుకునే ఈ సంప్రదాయ పండగలో అందరూ సంతోషంగా పాల్గొన్నారు.
ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి, ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ మా సంస్థ అధినేత అయినటువంటి హనుమంతరావు గారి ఆలోచన అలా ఉండకూడదు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్థలంలో వాళ్ళు చూసుకునేటట్టుగా, వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా, అంటే కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే స్థలం ఊళ్ళో ఉండాలి, పొలం ఊరి బయట ఉండాలి. ఇది మా విధానం అన్నమాట, ఆయన యొక్క విధానం అది. సో ఈ ప్రాసెస్లోనే మనం అక్కడ కంట్రిక్లో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏమైంది, ఆ మెయిన్ రహదారులు ఏవైతే ఉన్నాయో, ఒకటి కంట్రిక్ రోడ్డు కావచ్చు, నున్న హైవే కావచ్చు, అట్లాగే నార్త్ సైడ్ ఉన్నటువంటి బైపాస్ రోడ్ కావచ్చు, ఈ 3 కూడా అనుసంధానం అవుతున్నాయి దానికి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ, హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ బైపాస్ వెళ్ళిపోవచ్చు, అట్లాగే వైజాగ్ వెళ్ళిపోవచ్చు, అట్లాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, అట్లాగే సెక్రటేరియట్కి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఆ రహదారి కనుక స్టార్ట్ అయితే దానంత బిజీ రోడ్ ఏది ఉండదు అనేటువంటి ప్రధాన అంశాన్ని గమనించి అందరికీ బాగుంటుంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే లబ్ధి పొందుతారనేటువంటి సదుద్దేశంతో అక్కడ మనం వెంచర్ ఇవ్వడం జరిగింది. సొంతింటి కల సాకారమయ్యేందుకు ప్రజలు వివిధ ప్రాంతాల్లో అనేక వెంచర్ల వివరాలు సేకరిస్తారు. అందులో నివాసయోగ్యమైన కొన్ని వెంచర్లకు మాత్రమే ప్రజల ఆమోదం లభిస్తుంది. అందులో ఎప్పుడూ ముందుండే సంస్థే ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ విజయవాడ. సాధారణ ప్రజలు సైతం కొనుగోలు చేసే విధంగా నగరానికి చేరువలో అన్ని వెంచర్లు ఉండడంతో పాటు ఇక్కడ పూర్తిస్థాయి సౌకర్యాలు, నీరు, విద్యుత్, రవాణా వంటివి అన్ని ప్రాజెక్టులలో ఉండడంతో ఎక్కువగా వీరి వెంచర్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. స్థలం ఊళ్ళో ఉండాలి, పొలం ఊరి బయట ఉండాలి అన్నదే వీరి విధానం. ఎమ్యూనిటీస్లో బెస్ట్, ఎకానమీలో ఫస్ట్. ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ విజయవాడ. విజయవాడకి వెస్ట్ బైపాస్ని ఆనుకొని రాబోయే రోజుల్లో ఇంతకంటే ఇంకా మెరుగైన వెంచర్లు వేసి మా యొక్క కస్టమర్లకి అందించటం అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మా యొక్క కస్టమర్ యొక్క సొమ్ముని భద్రంగానే కాకుండా మరింత త్వరగతిన వారి యొక్క అభివృద్ధిని, అంటే 2-3 సంవత్సరాల్లోనే వారి యొక్క సొమ్ముని రెట్టింపయ్యే ఉద్దేశంతో వ్యాపారం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఎస్ఆర్కే శ్రీ సిటీ పనిచేస్తూ ఉన్నది. ఈ యొక్క ఎస్ఆర్కే శ్రీ సిటీ ఎప్పుడూ కూడా కస్టమర్ వైపే ఉండి, కస్టమర్ ఎలా ఉండాలి, ఈరోజు 2014 నుంచి వేసిన 20 వెంచర్లలో కూడా ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారం చేయటం అనేది ఒక భాగం. ఈ వ్యాపారం చేయటమే కాకుండా మా యొక్క కస్టమర్లను ఏ విధంగా మనం తృప్తిపరచాలి, కస్టమర్ యొక్క ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా రెట్టింపు చేయాలి, ఈరోజు మేము పనిచేస్తూ ఉన్న ముఖ్య ఉద్దేశం. వ్యాపారం ఎట్లాగో జరుగుతూ ఉంది, వ్యాపారం చేయటమే కాదు కస్టమర్ ఎలా బాగుండాలి, కస్టమర్కి ఇంకా మెరుగైన వసతులు కానీ, మెరుగైన సదుపాయాలు కానీ, మెరుగైన ఇంకా టెక్నాలజీ కానీ, లేఅవుట్లు మరింతగా డెవలప్మెంట్ చేసి ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎస్ఆర్కే శ్రీ సిటీ అని పనిచేస్తూ ఉండటం జరిగింది. ఎస్ఆర్కే టౌన్షిప్ వెంచర్స్, అమరావతి గుంటూరు రీజన్స్, గోకుల్ ప్యారడైజ్ వంకాయలపాడు, సాయి బృందావనం గురజాల, శ్రీరామ్ సిటీ నరుకులపాడు, అమరావతి ప్యారడైజ్ 1 లేమళ్ళే, అమరావతి ప్యారడైజ్ 2 లేమళ్ళే, అమరావతి గ్రీన్ హోమ్స్ ఎన్రోజ్, శ్రీ సిటీ ఫేజ్ 1 కంటేరు, శ్రీ సిటీ ఫేజ్ 2 కాజా, శ్రీ సిటీ ఫేజ్ 3 కంటేరు, శ్రీ సిటీ ఫేజ్ 4 కాజా, స్కైలైన్ మెడోస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ గుంటూరు, శ్రీ సిటీ ఫేజ్ 5 తాడికొండ, పార్క్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాజా, శ్రీరామ్ నగర్ తాడికొండ క్రాస్ రోడ్ విజయవాడ రీజన్, శ్రీ సిటీ ప్రైమ్ కంకిపాడు, శ్రీ సిటీ లెజెండ్ పునాదిపాడు, శ్రీ సిటీ రిచ్మౌండ్ కౌంటీ గంగూర్, శ్రీ సిటీ భాగ్యనగర్ ఈడుపుగల్లు, శ్రీ సిటీ ప్లాటినా గోశాల, శ్రీ సిటీ కుబేరా నున్నా.
వ్యవసాయం చేసి ఉన్నత స్థానానికి ఎదిగిన ఎండి హనుమంతరావు గారు రియల్ రంగాన్ని ఎంచుకుని ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రతి వెంచర్ని క్షుణ్ణంగా పరిశీలించి పక్కా డాక్యుమెంటేషన్తో వాస్తుతో కూడిన నిర్మాణాలు చేపట్టి నిర్ణీత సమయంలో ప్రజలకు అందించడంలో ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ ఎప్పుడూ ముందుంటాయి. పేరు బోసు. మేము ఉండేది హైదరాబాద్ అండి. పిల్లలు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి విధానంలో ఉన్నప్పుడు ఏదో ఒకసారి ఇటు దారి వస్తుంటే ఇటువంటి వెంచర్ కనిపించింది. ఇది శ్రీ సిటీ వారిది, కుబేరా వెంచర్, విజయవాడ కంట్రిక దగ్గర. సరే దీన్ని చూద్దామని ఒకసారి నేను లోపలికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు నచ్చింది ఈ లొకేషన్ కానీ, ఈ ప్రక్కన బైపాస్ రోడ్ కానీ, ఇతరత్ర ఇటు న్యూజివేడ్ రోడ్ కానీ అన్నిటికీ కనెక్టివిటీ బాగుందని చెప్పి నా మదిలో పడింది. తర్వాత పిల్లలకు నేను సజెస్ట్ చేశాను, కొంటే ఇదే కొనండి, చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను తీసుకునేటప్పుడు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదేవిధంగా కమిట్మెంట్స్ కానీ అన్నింటిలో కూడా శ్రీ సిటీ వారు అద్భుతంగా చేశారు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఫ్యూచర్లో కూడా మనలాంటి సామాన్యులు సైతం ఇక్కడ ల్యాండ్ తీసుకోవడానికి నిస్సందేహంగా కొనుక్కోవచ్చని నా యొక్క ఉద్దేశం. ఎస్ఆర్కే టౌన్షిప్ వారు సగర్వంగా అందిస్తున్న శ్రీ సిటీ కుబేరా, నమ్మకం నిరంతరం. శ్రీ సిటీ ఎస్ఆర్కే టౌన్షిప్ కుబేరాలో ఉన్నాను. ఇది 11వ నెంబర్ నా ఫ్లాట్. నా పేరు మారుతి అండి. నేను ఒక 4 months బ్యాక్ వచ్చి చూసి వెళ్ళినప్పుడు మామూలుగా రోడ్ లాగా అలా ఉంది. కానీ ఈరోజు చూసిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంత వెల్ డెవలప్డ్ టౌన్షిప్లో తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ సో హ్యాపీ. హనుమంతరావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేను చెప్తున్నాను సార్. దూరదృష్టితో ప్రణాళికాబద్ధమైన వెంచర్లను వేసి వినియోగదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా అన్ని వసతులు, రవాణా, మౌలిక, విద్య, వైద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలకు అనువైన ప్రాంతాలలో వీరి వెంచర్లు ఉండడంతో వీరి ప్రతి వెంచర్కి అప్రిసియేషన్ లభిస్తోంది. మన శ్రీ సిటీ అనేటువంటి బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవడానికి 3 మేజర్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాలు. ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అంటే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ పరంగా ఏంటంటే ప్రాపర్టీ ఎంత మంచిదైనా సరే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేదనుకోండి, తీసుకుని ఉపయోగం ఏముంది? రాత్రులు నిద్ర పట్టదు. అంత మంచి ప్రాపర్టీ ఉన్నా కానీ డాక్యుమెంట్ కరెక్ట్గా లేకపోతే రాత్రులు నిద్ర పట్టదు, అంతే కదా. అట్లాగే రెండోటి ప్రధాన అంశం ఏంటంటే మనకి డెవలప్మెంట్స్ చేయాలి. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ మనం చేసి చూపించాం. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఎట్లా ఉండేదంటే అందరికీ తెలిసిందే, ఇది అదిగో ప్లాట్లు అంటే ఇదిగో ప్లాట్లు అనేవాళ్ళు. అంటే ప్లాట్ హద్దులు కూడా తెలియపరిచేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితులు చూసాం మనం. అట్లాగే ఆ చుట్టుపక్కల ఏవేవో అంటే మన ప్రామిస్ చేయలేనటువంటి కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయని చెప్పి రాంగ్ ప్రామిసెస్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి చాలా చోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీల్లో. అలా కాకుండా వాస్తవానికి దగ్గరగా వాస్తవంగా ఇక్కడ ఉన్నది ఇదేని కంటికి కనపడుతున్నది అని చూపించినటువంటి సంస్థ శ్రీ సిటీ. సో డెవలప్మెంట్స్ యాక్టివిటీలో కూడా మనం ప్రధానంగా లోపల అన్ని రకాలుగా అన్ని హంగులతో చక్కగా డెవలప్ చేసి ఉంచాం. ఆల్రెడీ చేస్తాము అని చెప్పలేదు, చేసి ఉంచాము మనం. అట్లాగే మూడో ప్రధాన కారణం ఏంటంటే మనకి అప్రిసియేషన్. ఈ అప్రిసియేషనే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా ఒక వినియోగదారులు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి దాని మీద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఈవెన్ మనం బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తేనే, ఎఫ్డీ రూపంలో ఇన్వెస్ట్ చేస్తేనే బ్యాంకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అట్లాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే అది ప్రాపర్ టైంలో ప్రాపర్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి వెంచర్ దొరకాలి మనకి. అటువంటి వెంచర్సే శ్రీ సిటీ నుంచి వస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మనకి ప్రధానంగా అప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం 100% మనం అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాం. వీరి వెంచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధానంగా 3 అంశాలు దోహదపడుతున్నాయి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండడం, డెవలప్మెంట్ ఖచ్చితంగా చేపట్టడం, అప్రిసియేషన్కి తప్పక ఆస్కారం ఉండడం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీరి వెంచర్లలో మేయావోకి ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మా యొక్క లేఅవుట్లలో పర్యావరణానికి కానీ ఆహ్లాదానికి కానీ చాలా మొక్కలు ఈరోజు మియావోకి గార్డెన్ అని చెప్పేసి చాలా ఆక్సిజన్ ఇచ్చే అటువంటి ప్లాంట్స్ను కూడా ఈరోజు వేయటం జరుగుతూ ఉంది. కరోనా టైంలో కూడా మా యొక్క వెంచర్లో నివాసం ఉండేవాళ్ళు చాలా గొప్పగా
చాలా హ్యాపీగా ఉందండి, మేము చాలా ఆనందంగా ఉన్నాము అని 2021, 2022 ప్రాంతాల్లో శ్రీ సిటీ 1 అనే వెంచర్లో విల్లాలలో ఉండే యొక్క కస్టమర్లు అందరూ కూడా ఆ రోజు మాకు చాలా గొప్పగా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఇంతకంటే సంతోషించాల్సిన విషయం ఏమిటండి అనేది మేము ఒకసారి తెలియజేసుకుంటూ, మరింత ఈ యొక్క వ్యాపార పదంలో కానీ కస్టమర్స్ విషయంలో కానీ మేము మరింత ముందుకి దూసుకెళ్తూ మంచి అభివృద్ధిని కానీ మంచి వెంచర్స్ను కానీ ఇంకా గొప్ప వెంచర్లు కానీ ఇవ్వటం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా వంతు ఎంతో కొంత కృషి చేస్తామని చెప్పేసి మేము తెలియజేయటం జరుగుతూ ఉంది. తరతరాలకు గుర్తుండిపోయే విధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ నమ్మకం నిరంతరం అనే నినాదాన్ని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్న సంస్థే ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్ విజయవాడ. మనందరికీ ఒక కాన్సెప్ట్ ఉంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, అంటే మన కంటితో చూస్తే కానీ దేన్ని నమ్మం. సో ఆ తరుణంలో వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చూసి ఏంటండి ఇది నిజంగా చాలా అద్భుతంగా కనపడుతుంది, ఇంత బాగా డెవలప్ చేశారేంటి, మేము ఎప్పుడూ అనుకోలేదు ఇట్లా ఉంటాయి వెంచర్స్ అని చెప్పి. ఏదో కంటి తుడుపు కోసం ఒక వెంచర్ కాదండి, మన బ్రాండ్ నుంచి వచ్చినట్టు ఆల్ ద వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అట్లా క్లీన్గా డెవలప్డ్గా చాలా హైజీనిక్గా ఉంటాయన్నమాట. అది వాళ్ళంతటా వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ నో అనేటువంటి ఆస్కారం లేదు. అఫోర్డబిలిటీ ఉండి వెంచర్లోకి వచ్చి అక్కడ సదుపాయాలు అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత తీసుకోకుండా వెనుదిరగటం అనేది జరగలేదు ఇంతవరకు. అంటే సక్సెస్ రేటు మోర్ దాన్ 100% ఉంది. మనకి ఈ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానితో కూడిన ఈ యొక్క విజయవాడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA ఈ యొక్క రీజన్లో పెట్టుబడి పెట్టుకున్న ప్రతి కస్టమర్కి కూడా ఎక్కడైనా సరే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందులో ఎస్ఆర్కే శ్రీ సిటీలో పెట్టుబడి పెట్టిన కస్టమర్కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను. మంచి వెంచర్లే కాకుండా మంచి అభివృద్ధితో పాటు మీ అందరి యొక్క పెట్టుబడిని 1-2 సంవత్సరాల్లోనే రెట్టింపు అయ్యేలా కూడా చూడాలని చూసే ఉద్దేశంతో పనిచేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అడ్రస్ ఎస్ఆర్కే టౌన్షిప్, హెడ్ ఆఫీస్ 40-1-101/4 శ్రీనిలయం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు కాలనీ, బెన్ సర్కిల్, విజయవాడ. బ్రాంచ్ ఆఫీస్ 20-1-34 ఫస్ట్ ఫ్లోర్, JRR కాంప్లెక్స్, లోటస్ ల్యాండ్ మార్క్, అయోధ్యానగర్ మెయిన్ రోడ్, విజయవాడ. కాంటాక్ట్ 9989883338 0866 350 1883. ఈమెయిల్ srksricity@gmail.com.